వెల్కమ్ టు టీవీఎన్ఎస్టీ. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి గారి గురించి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి అమరావతి నిర్మాణాన్ని చేపట్టి అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అనేక నిధులను సమీకరించడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడులను అమరావతిలో పెట్టడానికి కొంతమంది పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారంటే దానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు పైన అపరిమితమైన విశ్వాసం, మరీ ముఖ్యంగా పరిపాలనా దక్షిణ కారణమని తమ్మిశెట్టి జానకిదేవి గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ లోకేష్ ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తనకున్న ఐటీ నిపుణులతో పరిచయాలతో కొన్ని కంపెనీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా అమరావతి రాజధానిలో ఐటీ కంపెనీలుగా నెలకొల్పితే అక్కడున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం కాకుండా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయనే ఉద్దేశంతో, మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోద్దనే సంకల్పంతో అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఐటీ జోన్గా కూడా ప్రకటించడం జరిగిందంటే దానికి ప్రధాన కారణము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే అనేక మంది పెట్టుబడిదారులను కూడా అమరావతికి ఆహ్వానించడం జరుగుతుంది. అమరావతిలో ఐటీ కంపెనీలు నెలకొల్పితే ఐటీ కంపెనీ వాళ్ళకి కావాల్సిన మానవ వనరులు కానీ సహజ వనరులు కానీ తమ ప్రభుత్వం కల్పిస్తుందని, అంతేకాకుండా ఆ కంపెనీలకు కావాల్సిన అన్ని పర్మిషన్స్, అన్ని అనుమతి పత్రాలను కూడా 20 రోజుల లోపునే కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా నారా లోకేష్ గారు పెట్టుబడిదారులకు అనేక సలహాలను సూచనలు ఇచ్చినారంటే మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పెట్టుబడులపైన భద్రత భరోసా కల్పించే విధంగా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతో బాధ్యతతో పనిచేస్తుందని చెప్పడమే కారణం చెప్పవచ్చును. ఇప్పటికే ఎయిమ్స్ కూడా అమరావతిలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఓ పక్క విద్యా వైద్యానికి ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే ఎయిమ్స్ను కూడా అమరావతిలో ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే లక్ష్యంగా కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా జానకిదేవి గారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మరోపక్క జగన్మోహన్ రెడ్డి అమరావతిలో పెట్టుబడులు పెడితే కొంతమందిని పెట్టుబడిదారులను బెదిరిస్తున్నారనే విషయము ఇటీవల కాలంలో మనకి అందరికీ తెలిసిన అక్షసత్యము. అంటే అమరావతికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్న అరాచక శక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా జానకిదేవి గారు సూచిస్తున్నారు. అమరావతి నిర్మాణం కానీ ఇప్పటికే దాదాపు పనులు చురుగ్గా జరుగుతున్నవి. రాబోయే 2 ఏళ్లలో అమరావతి నిర్మాణం మొత్తం కూడా పూర్తయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక తలమానికంగాను ఉండటమే కాకుండా ప్రపంచంలోనే అమరావతి అనేది ప్రపంచ పటంలోనే ఒకటి ఉండబోతుందని కూడా జానకిదేవి గారు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు ఎంతోగా ఆశపడుతున్న మన ప్రజల కళ అయిన అమరావతి రాజధాని నిర్మాణం ఎంతో సుందరంగా జరుగుతున్న తరుణంలో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని జగన్మోహన్ రెడ్డి కావాలని అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికత బెదిరించడమే కాకుండా తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఆ పెట్టుబడుదారులకు ఇబ్బంది గురి చేస్తామని ఒక హెచ్చరికలు కూడా లోపకారి హెచ్చరికలు చేస్తున్నాయంటే వాళ్ళ మనస్తత్వం ఎంత ఘోరంగా ఉందో, ఎంత ఫ్యాక్షనింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గత 5 ఏళ్లలో ఎలాగైతే సైకో విధంగా పరిపాలన అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకుండా అన్ని వ్యవస్థలను కూడా అన్ని రంగాలను కూడా నిర్వహణ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కింది. అలాంటి దుర్మార్గుడు మరలా చంద్రబాబు నాయుడు
రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని, రాష్ట్రంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు కల్పించాలని, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలని, అదేవిధంగా పెద్దవారికి మంచి వైద్యాన్ని అందించాలని సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం కృషి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనేక మంచి సూచనలు ఇవ్వాల్సింది పోయి ఎలాంటి దిగజారు రాజకీయాలు చేయటం తగదని, ఇప్పటికే అతను చేసిన గత 5 ఏళ్ల అరాచక పాలన వల్ల అతను 11 సీట్లకే పరిమితమయ్యారని, ఇలాంటి దుర్మార్గాలు కానీ చేస్తే రాబోయే రోజుల్లో అతని పార్టీయే కనుమరుగే పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని కూడా జానకీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇచ్చినాడు ఎన్నికల సమయంలో. వాటన్నిటిని కూడా ఖమ్మంగా అమలు చేసుకోవడం వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4 సూపర్ 6 హామీల్లో భాగంగా 4 హామీలను కూడా అమలుపరచడం జరుగుతుంది. అవాతాతలకు పింఛన్ పెంపు జరిగింది. రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కంకణం బద్దులయ్యారంటే, రాష్ట్రం ఒక పక్క ఆర్థిక విధానంలో ఎంతో ఇబ్బందులు ఉంది. అయినప్పటికి కూడా ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కాకుండా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఎన్నికలైన హామీని సైతం కూడా ఎంతో సమర్థవంతంగా అందిస్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడికి దక్కిందని కూడా జానకీదేవి గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో గత 6 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలకటం జరిగింది. ఎన్నో ఉద్యోగ అవకాశాలను కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కాకుండా ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలు సైతం కూడా ప్రజలకు అవసరాలను తెలుసుకొని కూడా వాటికి అమలు చేసేలాగా కృషి చేయడం జరుగుతుంది. వైసీపీ 5 ఏళ్ల కాలంలో రోడ్లను ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రోడ్లు గుంతలు ఉండేవి. ఒక రకం చెప్పాలంటే వాటిని చిన్న బావిలని కూడా అంటారు. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లన్నిటిని కూడా ఇప్పుడు మరమ్మతులు చేసి మళ్ళా రోడ్లు వేసి రోడ్డు రవాణా వ్యవస్థను కూడా పటిష్టం చేయటం కాకుండా ప్రజలకు భద్రత భరోసా కల్పిస్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడికి దక్కిందని కూడా చెప్పవచ్చును. లోకేష్ బాబు వయసులో చిన్నవాడైనా ఎంతో రాజకీయ పరివృత్తితో తన రాజకీయ సాన్నిధ్యాన్ని ఉపయోగించుకొని తనకున్న అనుభవాన్ని మొత్తాన్ని జోడించి తనకున్న శాఖలపైన మంచి అనుభవంతో పనిచేస్తూ ఓ పక్క విద్యాశాఖ మరో పక్క ఐటీ శాఖను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మేలు చేస్తున్నారని చెప్పవచ్చును. విద్యాశాఖలో అనేక సంస్కరణలను తీసుకొచ్చి విద్యార్థులకు మంచి విద్యను అందేలాగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం పథకంలో కూడా ఇంతవరకు ఏ మంత్రి విద్యాశాఖ మంత్రి కూడా మధ్యాహ్నం భోజనం పథకాన్ని విజిట్ చేసిన దాఖలాలు లేవు. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పనిచేసే విద్యాశాఖ మంత్రులు కానీ ఏనాడు కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని తనిఖీ చేసిన దాఖలాలు లేవు. కానీ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు మధ్యాహ్నం భోజన పథకాన్ని మంచి పౌష్టికమైన పథకాన్ని విద్యార్థికి ఇవ్వడం కాకుండా ఆ పథకాల లోపిష్టం ఏమైనా ఉందా, అధికారులు ఏమన్నా దాంట్లో లోపాలు చేస్తారనే అనుమానంతో ఇంకా మెరుగైన పౌష్టిక పదార్థం అందించాలని ఆశయంతో ర్యాండమ్ చెకింగ్ అంటే అనుకోకుండా అప్పటికప్పటికి ఆ అధికారులకు ఉన్నత అధికారులకు మేము పలానా రోజున పలానా స్కూల్కి వెళ్తున్నాము మధ్యాహ్నం భోజన పథకానికి ర్యాండమ్ అంటే ఒక 2 గంటల ముందలే అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఉన్నత అధికారులకు ఆ స్కూళ్ళకి వెళ్ళి అది మారుమూల స్కూళ్ళకి వెళ్ళి అక్కడ భోజనాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు లోకేష్ స్వయంగా తిని భోజనం ఎలా ఉంది అని చెబుతున్నారంటే, అంతేకాకుండా భోజనం అనేక చోట్ల భోజనం చేయటం కాకుండా భోజనం సంతృప్తిని వ్యక్తం చేయటం కాకుండా ఇంకా విద్యార్థులకు కావాల్సిన అనేక వసతులను కూడా వెంటనే సెలక్షన్ అనుమతి ఇవ్వటం జరుగుతుందంటే పరిపాలన పైన లోకేష్ గారికి ఎంత పట్టు ఉందో
వాళ్ళ పర్యటన విధానాలే మనకి తెలియజేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకనే నారా లోకేష్ గారు ఎన్నికల సమయం ముందు కూడా పాదయాత్ర చేసినారు. ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసినారు. అనేక మంది అనేక సమస్యలు చెప్పుకున్నారు. వాటి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో వాళ్ళ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా కూడా కృషి చేయడంలో కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కూడా జానకీదేవి గారు ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కాబోయే యువనాయకుడు యువ కిషోరం నారా లోకేష్ గారని కూడా అంటున్నారు. దానికి కారణం ఏంటంటే నారా లోకేష్ గారు ఫారెన్లో చదువుకొని ఇతర దేశాల్లోనే చదువుకొని వచ్చి అక్కడున్న విద్యా విధానాలను అధ్యయనం చేసి ఆ విద్యా విధానాలనే ఆంధ్రప్రదేశ్లో కూడా కల్పించి ఎంతో మంది విద్యార్థులకు కూడా మెరుగైన వసతులు కల్పించడం కాకుండా మెరుగైన వసతులతో కూడిన విద్యను కూడా అందించిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కించడం కూడా ఎలాంటి అనుమానం లేదు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే సైకో జగన్ పాలనలో అనేక వ్యవస్థలు కుంటుపడ్డాయని అనేక వ్యవస్థలు నిర్వహణమని తెలుసుకొని వాటన్నిటిని దారిలో పెట్టడానికి దాదాపు 4-5 నెలలు టైం పట్టింది. ఇక్కడి నుంచి కూడా అతని పరిపాలన పైన సంక్షేమ కార్యక్రమాలపైన పూర్తిగా దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ను శరవేగంగా అభివృద్ధి చేయడానికి కొత్త నిశ్చయంతో ముందుకెళ్తున్నారు. దాదాపు 18 గంటలు పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ను 2047 కల్లా ప్రపంచంలోని మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అనేక ప్లానింగ్లు వేసుకొని ముందుకెళ్తున్న ఘనత మన సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కిందని చెప్పవచ్చును. ఇలాంటి మంచి కార్యక్రమాలను చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కూడా జానకీదేవి గారు కోరుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొన్న ఎలాగైతే అన్ని స్థానాలను క్లీన్షిప్ చేసిందో అదే తరహాలో కూడా రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీల ఎన్నికల్లో కానీ కూడా క్లీన్షిప్ చేసి చంద్రబాబు నాయుడు గారికి కానుకిస్తామని కూడా జానకీదేవి గారు తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అనునిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తారు తప్ప ఏనాడు కానీ దాచుకుందాం అనే దాఖలాల వాళ్ళ దగ్గర లేవని కూడా ఆమె అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఇచ్చిన 11 సీట్లను కూడా అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, ఇప్పటికైనా సైకో జగన్ తనకిచ్చిన 11 మంది ఎమ్మెల్యేలతో తనతో కలిపిన 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా అనేక సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దేవుడిగా రాముడిగా కొలుస్తున్నారని, ఎలాంటి మంచి మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకిచ్చిన అవకాశంగా భావిస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు సారు ఎన్నోసార్లు చెప్పారు. మన ఇటీవల కాలంలో అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు సార్ ఇంకొకటి కూడా ప్రజలకు సందేశం ఇచ్చారు. అదేంటంటే రేపు మరలా కూడా నేనే ముఖ్యమంత్రిని అవుతాను, 2029లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి అవుతానని, 5వసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి అవుతానని ఘంటాపదంగా చంద్రబాబు నాయుడు సార్ చెప్పారంటే అతనికి చేస్తున్న పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలపైన, అతను అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజలకున్న నమ్మకం ఏమిటో, ప్రజలకు చేస్తున్న మేలు కార్యక్రమాలే తన ప్రగతికి నిదర్శనం చెప్పవచ్చంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే చంద్రబాబు నాయుడిని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అనేక దేశాల ప్రధానమంత్రులు కానీ విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు అంటున్నారంటే అతనికి దూరదృష్టితో ఆలోచించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా సమర్థవంతంగా అమలు చేసేలాగా
ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంలో కూడా ముందుంటారు. అందువల్లనే నేటి హైదరాబాద్ నగరం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందంటే దానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి నారా చంద్రబాబు చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. నేడు హైదరాబాద్ నగరంలో అనేక సభలు జరిగినా అనేక మంది దేశంలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చినా కూడా దానికి ముందర హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకున్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనగానే అమరావతి అనే విధంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కొత్త నిశ్చయంతో ముందుకెళ్తున్నారని, వారు చేస్తున్న అమరావతి మహాయజ్ఞానికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా తమ్మిశెట్టి జానకిదేవి గారు కోరుతున్నారు. భవిష్యత్తులో అమరావతిని ప్రపంచ పట్టణంలోనే చూపించటమే కాకుండా అమరావతి అంటే ఐటీ, అమరావతి అంటే విద్యా వైద్యం అనే విధంగా కూడా ప్రపంచాన్ని సాటి చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నిశ్చయంతో ఉన్నారని, వారి ఆశయాన్ని అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి వారి ఆశయం నెరవేరేలాగా అమరావతి రాజధాని త్వరలో పూర్తయ్యి అనేక మందికి విద్యా అవకాశాలు వచ్చే విధంగా కృషి చేసిన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కూడా జానకిదేవి గారు కృషి చేస్తున్నారు. వీరిద్దరు కృషి త్వరగా ఫలించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని కూడా తమ్మిశెట్టి జానకిదేవి గారు కోరుకుంటున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.